ఓం శాంతి 11/5/1977 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సంపన్న స్వరూపానికి గుర్తు శుభచింతన మరియు శుభచింతకులుగా ఉండటం. బాప్దాదా ఎల్లప్పుడూ పిల్లలను సంపూర్ణ స్వరూపంలో చూస్తారు. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా ఆనంద స్వరూపులు, ప్రేమ, సుఖశాంతి స్వరూపులు. ప్రతి ఒక్కరి మస్తకం ద్వారా, నయనాల ద్వారా ఏమి కనిపిస్తుంది? ప్రతి ఒక్కరూ గుణాలు మరియు శక్తుల యొక్క బండారంగా ఉన్నారు. స్వయాన్ని కూడా ఈ విధంగా ఎల్లప్పుడూ సంపన్నంగా అనుభవం చేసుకుంటూ నడుస్తూ ఉన్నారా? సంపన్న స్వరూపం యొక్క గుర్తు సర్వాత్మలకు 2 విషయాల ద్వారా కనిపిస్తుంది. ఆ 2 విషయాలు ఏమిటి? ఇటువంటి సంపన్న ఆత్మలు సదా స్వయం ప్రతి శుభచింతనలో ఉంటారు, స్వయం పట్ల, మరియు అన్య ఆత్మల పట్ల శుభచింతకులుగా ఉంటారు. కావున శుభచింతన మరియు శుభచింతక స్వరూపం, ఈ 2 గుర్తులు సంపన్న ఆత్మలలో కనిపిస్తాయి. సంపన్న ఆత్మల వద్ద అశుభ చింతన లేక వ్యర్థ చింతన స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఎందుకంటే శుభ చింతన యొక్క ఖజానా, సత్య జ్ఞానము ఇటువంటి ఆత్మలలో ఎంతగానో ఉంటాయి. రాయల్ ఫ్యామిలీకి చెందిన పిల్లలు అశుభ చింతన లేక వ్యర్థ చింతన యొక్క రాళ్లతో లేక మట్టితో ఆడుకోరు. శుభ చింతన కొరకు ఎంతో అపారమైన ఖజానా లభించింది. అది మీకు తెలిసింది కదా, అది అపారమైన ఖజానయే కదా. శుభ చింతన అనగా సమర్థ సంకల్పము. కావున సమర్థము మరియు వ్యర్థము 2 కలిసి ఉండలేవు. రాత్రి మరియు పగలు కలిసి ఉండవు. అమృత వేళ లేస్తూనే మరియు కళ్ళు తెరుస్తూనే ఏ శుభ సంకల్పం చెయ్యాలో లేక ఏ చింతన చెయ్యాలో కూడా బాప్దాదా వినిపించారు. అమృత వేళ శక్తిశాలి అయిన బాబా యొక్క స్నేహ సహితంగా శుభ సంకల్పాలు చేసినప్పుడు దాని ప్రభావం మొత్తం రోజంతటి పైన పడుతుంది. ఎందుకంటే అమృత వేళ ఆది కాలం, సతో ప్రధాన సమయం. అది బాబా ద్వారా పిల్లలకు లభించే వరదానాలు లేక విశేష సహయోగం యొక్క సమయం. కావున అమృత వేళ యొక్క మొదట సంకల్పం యొక్క ఆధారం మొత్తం రోజంతటి యొక్క దినచర్యపై పడుతుంది. బ్రహ్మ ముహూర్తం యొక్క సంకల్పంతో, అంటే బ్రహ్మ సంకల్పంతో సృష్టిని రచించారు అని అంటారు. సంకల్పానికి అంతటి మహత్వాన్ని చూపించారు. బ్రహ్మ ఆది కాలంలో రచనను రచిస్తారు. అలాగే బ్రాహ్మణులైన మీరు ఆది కాలం అనగా అమృత వేళలో ఏ విధమైన సంకల్పాలను రచిస్తారో అదేవిధంగా రోజంతటి దినచర్య రూపీ సృష్టి దానంతటదే జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుల యొక్క మొదటి సంకల్పం ఏమిటి? ఆ సమయంలో ఎటువంటి స్థితి ఉంటుంది? బాబా సమానమైన స్థితులై కలుసుకుంటారు కదా. కళ్ళు తెరవగానే ఏ సంకల్పం వస్తుంది? బాబా తప్ప ఇంకెవరైనా కనిపిస్తారా? గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు పుత్రుడిగా భావిస్తూ గుడ్ మార్నింగ్ చేస్తారు కదా. కావున కుమారుడు అనగా యజమాని. అలాగే బాబా కూడా పిల్లలకు బదులిస్తారు. యజమానులైన బాలక పిల్లలు బాబాకు కూడా శిరో కిరీటమైన పిల్లలు అని అంటారు. కావున మొదటి సంకల్పమే సమర్థవంతమైనది. మొదటి మిలనం బాబాతో జరుగుతుంది మరియు మొదటి మిలనంలో బాబా ప్రతిరోజు సమాన భవ అన్న వరదానాన్ని ఇస్తారు. అందులో సర్వ వరదానాలు ఇమిడి ఉన్నాయి. కావున ఎవరి ప్రారంభమై ఇంత గొప్పగా ఉంటుందో వారి రోజంతా ఇంకెలా ఉంటుంది? అది వ్యర్థము అవ్వగలదా? కానీ ఈ విధమైన శ్రేష్టమైన మిలనాన్ని సదా ఎవరు చేయగలుగుతారు? బాబాను కలవగలుగుతారు. ఎవరి సంకల్పము మరియు ప్రపంచం ఒక్క బాబాయే అని ఉంటుందో అటువంటి బాబా యొక్క సమీపమైన పిల్లల యొక్క మిలనం సమీపంగా జరుగుతుంది. లేకపోతే సమీపం యొక్క మిలనం జరగదు, ఎదురుగా ఉండి మిలనం జరుగుతుంది. పిల్లలందరూ తప్పకుండా మిలనం జరుపుతారంటే తండ్రితో కలుస్తారు.
కానీ 1 నెంబర్ 1 పిల్లలు సమాన స్వరూపంతో సమీపంగా అనగా తోడును అనుభవం చేసుకుంటారు. తోడు కూడా ఎంతగా ఉంటుంది అంటే ఇద్దరు కారు ఒకరే అన్నట్లుగా ఉంటుంది. రెండవ నెంబర్ వారు బాబా యొక్క స్నేహమును, బాబా యొక్క వరదానాలను, బాబా యొక్క మిలనమును సమాన స్వరూపంలో కాక సమానంగా తయారు కావాలి అనే శుభ సంకల్పాలు స్వరూపంగా కలుసుకుంటారు. సన్ముఖం యొక్క అనుభవము అనగా బాబా ద్వారా సర్వప్రాప్తులు కలుగుతున్నాయి అని అనుభవం చేసుకుంటారు. కావున ఫస్ట్ నెంబర్ వారు సమానంగా కలుసుకుంటారు. రెండవ నెంబర్ వారు సమానంగా అవ్వాలి అనే సంకల్పంతో కలుసుకుంటారు. మూడవ నెంబర్ వారి యొక్క విషయం అడగకండి. మూడవ నెంబర్ వారి యొక్క లీల విచిత్రంగా ఉంటుంది. కాసేపు పిల్లలుగా కలుసుకుంటారు, మరి కాసేపు అడుక్కునే వారిగా అయిపోతారు, బహురూపులుగా ఉంటారు. కాసేపు ఒక రూపంలో, మరి కాసేపు ఇంకొక రూపంలో కలుస్తారు. కావున పిల్లలలో కూడా మిలనం జరపడంలో నెంబర్ వారీగా ఉన్నారు. కానీ ఎవరి సంకల్పం అయితే సదా శ్రేష్టంగా ఉంటుందో అనగా బాబా సమానమైన స్వరూపంలో మిలనం జరుగుతుందో వారి అమృత వేళ యొక్క మొదటి సంకల్పం రోజంతటి దినచర్యపై ప్రభావం చూపుతుంది. ఇటువంటి ఆత్మలు నిరంతరము శుభ చింతనలో స్వతహాగానే ఉంటారు. రెండవ నెంబర్ వారు స్వతహాగా అలా ఉండరు. పదే పదే అటెన్షన్ ఉంచడం ద్వారా శుభ చింతనలో ఉంటారు. మూడవ నెంబర్ వారు శుభ చింతన మరియు వ్యర్థ చింతన ఈ రెండింటి యొక్క యుద్ధంలో ఉంటారు. కాసేపు విజయులుగా, కాసేపు నిరుత్సాహులుగా అయిపోతారు. కావున సదా శుభ చింతనలో ఉండండి. దాని సాధనం వినిపించాను కదా, అది ఆది కాలం యొక్క సమర్థ సంకల్పం. ఇటువంటి శుభ చింతనలో ఉండేవారు రోజంతటిలో సంబంధ సంపర్కాలలో సమీపంగా వచ్చే ఆత్మల పట్ల సదా శుభ చింతకులుగా ఉంటారు. ఎటువంటి ఆత్మలు వచ్చినా సతోగుణ ఆత్మ కానీ తమోగుణ ఆత్మ కానీ సంపర్కంలోకి వచ్చినప్పుడు అందరి పట్ల శుభ చింతకులుగా అనగా అపకారులపై కూడా ఉపకారం చేయు వారిగా ఉంటారు. ఎప్పుడూ ఈ ఆత్మ పైన ద్వేషం యొక్క భావన ఉండదు. ఎందుకంటే అజ్ఞానానికి వశీభూతులై ఉన్నారు. అనగా తెలివి లేని పిల్లలని భావిస్తారు. తెలివి లేని పిల్లలు చేసే ఏ కర్మలపైన ద్వేషం కలగదు. ఇంకా ఆ పిల్లలపై దయ లేక స్నేహం కలుగుతుంది. అలాగే శుభచింతకులు సదా స్వయాన్ని విశ్వ పరివర్తకులుగా, విశ్వ కళ్యాణకారులుగా భావిస్తూ ఆత్మలపై దయా హృదయాలుగా ఉన్న కారణంగా ద్వేష భావనకు బదులుగా సదా శుభభావము, శుభభావనను కలిగి ఉంటారు. ఈ కారణంగానే సదా శుభ చింతకులుగా ఉంటారు. ఇతడు ఇలా ఎందుకు చేశాడు, ఈమె ఎందుకు ఇలా చేసింది, ఇలా ఆలోచించరు. అందుకు బదులుగా ఆత్మ యొక్క కళ్యాణం ఎలా జరగాలి అని ఆలోచిస్తారు. ఇటువంటి శుభ చింతన యొక్క స్థితి సదా ఉంటుందా? శుభ చింతన లేకపోతే శుభ చింతకులుగా కూడా ఉండరు. శుభాన్ని గురించి యోచన చేయడం, మంచి విషయాలను గురించి, జ్ఞాన విషయాలను గురించి, ఆత్మ పరమాత్మ గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటే శుభ చింతకులు ఇతర ఆత్మల పట్ల కూడా శుభ చింతకులు కాగలుగుతారు. రెండింటికి సంబంధం ఉంది. శుభ చింతనకు, శుభ చింతకులకు. సంపన్నంగా అవ్వాలి అన్న లక్ష్యమును ఉంచేవారు ఈ రెండు లక్షణాలను ధారణ చేయండి. అర్థమైందా? వ్యర్థ సంకల్పాలు నడిచినట్లయితే శుభ చింతన యొక్క స్థితి నిలువజాలదు. కావున మీ చైతన్య శక్తిని చూడండి. శుభ చింతకులుగా అభ్యాసకులుగా అవ్వండి. ఇవి మీ శక్తులే కదా. ఎవరైతే సేవ చేస్తారో అటువంటి సేవాదారుల పట్ల బాబాకు విశేషమైన స్నేహం ఉంటుంది. ఎందుకంటే వారు త్యాగమూర్తులు కదా. కావున త్యాగం యొక్క భాగ్యం స్వతహాగానే లభిస్తుంది. అది ఎలా లభిస్తుంది మరియు ఏం లభిస్తుంది అన్నది మీకు తెలుసా? ఒకటేమో కష్టపడి సంపాదించడం, మరి ఇంకొకటి ఉన్నట్లుండి ఏదైనా లాటరీ లభిస్తే తమ పురుషార్థం యొక్క శక్తుల యొక్క లేక సర్వగుణాల యొక్క అనుభూతిని చేసుకోవడం.
ఇది అందరూ అనుభవం చేసుకుంటూ ఉంటారు. కానీ విశేష సహయోగం యొక్క ప్రత్యక్ష ఫలం వల్ల పురుషార్థం యొక్క స్థితి కన్నా ప్రాప్తి అధికంగా ఉంది నాకు అన్న అనుభూతి కలుగుతుంది. ఏ అనుభూతుల యొక్క పురుషార్థ లక్ష్యం ఎంతో సమయం ఉంచుతూ వచ్చారో ఆ అనుభూతులు ఈ విధంగా సహజంగా మరియు శక్తిశాలిగా ఉంటాయి. కోరుకోకపోయినా కూడా మనస్సు నుండి ఇది బాబా యొక్క అద్భుతమే అన్న మాట వెలువడుతూ ఉంటుంది. ఇలా జరగగలదు అని మీరు భావించనిది కూడా సాకారంలో అనుభవం చేసుకుంటూ ఉన్నారు. కావున ఇటువంటి బాబా యొక్క విశేష వరదానముల ప్రాప్తి అనుభవం సహయోగి ఆత్మలకు కలుగుతుంది. ఇటువంటి అనుభవం జీవితం యొక్క విశేష స్మృతి చిహ్న రూపంగా అయిపోతాయి. అచ్చా, బాబా యొక్క సదా సహయోగి ఆత్మలకు ప్రతి అడుగులోనూ బాబాను అనుసరిస్తూ బాబాను ప్రత్యక్షం చేసే వారికి, సదా స్వయం యొక్క గుణాల ప్రాప్తి యొక్క అలలలో తేలియాడుతూ హర్షితంగా ఉండేవారికి, బాబా యొక్క స్నేహంలో ఇమిడి ఉండే ఇటువంటి సమానాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్దాదా మొదటి గ్రూపు వారితో సదా ఈ కర్మేంద్రియాల నుండి అతీతంగా అనగా స్వయాన్ని యజమాని అయిన ఆత్మగా భావిస్తూ బాబాకు ప్రియమైన వారిగా అవుతూ నడుస్తున్నారా? బాబాకు ప్రియమైన వారు ఎవరు? ఎవరైతే అతీతంగా ఉంటారో అన్నింటి నుండి వారే ప్రియమైన వారు. బాబా కూడా సర్వులకు ఎందుకు ప్రియమయ్యారు? ఎందుకంటే అన్నింటి నుండి అతీతంగా ఉన్నారు. వారు అతీతంగా లేకపోతే మీ వలె జనన మరణాలలోకి వస్తే సర్వులకు ప్రియమైన వారిగా అవ్వలేరు. కావున మీరు కూడా ఎప్పుడైతే సదా శరీరం యొక్క అభిమానం నుండి అతీతంగా భావిస్తూ నడుస్తారో అప్పుడు బాబాకు ప్రియమైన వారిగా అవ్వగలుగుతారు. అతీతంగా కాకుంటే ప్రియమైన వారిగా అవ్వలేరు. ఎవరు ఎంత అతీతంగా అనగా ఆత్మిక స్మృతిలో ఉంటారో అంతగా బాబాకు ప్రియమైన వారిగా అవుతారు. కావుననే బాబా నెంబర్ వారీగా ప్రియ స్మృతులను ఇస్తారు కదా. నెంబర్ యొక్క ఆధారము అతీతంగా అవ్వడము పైనే ఉంది. మీ నెంబరును అతీతంగా ఉండే స్థితి ద్వారా తెలుసుకోగలుగుతున్నారా? బాబా పిల్లల యొక్క మాలను స్మరిస్తారు. మాలను స్మరించడంలో నెంబర్ 1లో ఎవరు వస్తారు? ఎవరైతే అతీతంగా లేక సమానంగా ఉంటారో వారే వస్తారు. మేము చివరిలో వచ్చాము, మమ్మల్ని గూర్చి ఎవరికీ తెలియదు కదా అని భావించకండి. బాబాకు పిల్లలందరి గురించి తెలుసు. కావున ప్రియంగా అయ్యేందుకు ఆధారం అతీతంగా అవ్వడం. ఇది పక్కాగా ఉంచుకోండి. ఈ మొదటి పాఠం యొక్క పూర్తి మార్కులు లభించాలి. కావున నడుస్తూ మాట్లాడుతూ ఏ పని చేస్తున్నా చేయించే వాణిగా అయ్యి ఆత్మ భావనతో చేయిస్తున్నానా అని పరిశీలించుకోండి. ఆత్మ చేయించేది మరియు కర్మేంద్రియాలు చేసేవి. ఈ పాఠమును పక్కా చేసుకోవడం ద్వారా సదా సర్వ ఖజానాల అధికారి స్వరూపం యొక్క నశ ఉంటుంది. అప్రాప్తి వస్తువు అనేది అనుభవం అవ్వదు. బాబా లభించగానే సర్వము లభించినట్లే. కేవలం నామమాత్రంగా కాదు, వారికి సర్వప్రాప్తుల యొక్క అనుభవము కలుగుతుంది. సదా సంతోషము, శాంతి, ఆనందాలలో నిమగ్నమై ఉంటారు. లభించేసింది, పొందేశాము అనే నశనే ఉంటుంది. రెండవ గ్రూపు వారితో సదా మీ అనుభవం యొక్క సీటుపై కూర్చొని ఉంటున్నారా? స్వమానం యొక్క సీటు ఏది? మీరు ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క ఉన్నతమైన పిల్లలు లేక బ్రాహ్మణులు. ఈ సర్వశ్రేష్ఠ స్వమానంలో సదా స్థితులై ఉంటున్నారా లేక ఈ సీటు కదులుతోందా? మాయ సీటును కదిలించేందుకు ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే మీరు స్వయంగా ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క పిల్లలుగా అయ్యారో మరి అప్పుడు ఇదెందుకు మర్చిపోవాలి? ఈ బ్రాహ్మణ జన్మ కూడా సహజ జీవితం. జీవితంలోని విషయాలను ఎప్పుడు మర్చిపోరు. అల్పకాలికమైన విషయాలనైతే మర్చిపోతారు. మూడవ గ్రూపుతో శుభచింతన యొక్క ఖజానాను ఏదైతే బాబా ఇస్తారో ఆ ఖజానాను పదే పదే స్మరించాలి అనగా ఉపయోగించాలి.
ఉపయోగిస్తూ ఉంటే సంతోషం కలుగుతుంది. శుభ చింతనలో ఉండడం కూడా మననమే. మననము ద్వారా సంతోషము అనే వెన్న ఏదైతే వెలువడుతుందో అది జీవితమును శక్తిశాలిగా చేస్తుంది. మళ్ళీ దానిని ఎవ్వరూ కదిలించలేరు. మాయ కదులుతుందే కానీ వారు స్వయం కదలరు. అంగదుడి యొక్క ఉదాహరణ ఎవరిది? మహారథులది. కావున మీరు మహారథులే కదా. ఎప్పుడైతే కల్ప పూర్వము కదలలేదు, మరి ఇప్పుడు ఎలా కదులుతారు? సదా అచలంగా అంగద సమానంగా సదా ఏకర స్థితిలో స్థితులవ్వండి. ఎవరైతే కొద్దిగా కూడా సంకల్పంలో కూడా కదలరో వారే అంగదులు. ఇంకొక పార్టీతో సదా శస్త్రధారులుగా అయ్యి మాయని ఎదుర్కొంటూ నడుస్తున్నారా? ఎవరైతే శస్త్రధారులుగా ఉంటారో వారు సదా నిర్భయులుగా ఉంటారు. ఎవరి నుండి? శత్రువు నుండి. పహారా చేసే కాపలాదారుడు శస్త్రధారిగా ఉన్నప్పుడు, ఆయుధం ఉన్నప్పుడు, మరియు అతనికి నేను శత్రువును పారద్రోలే వాడిని అనే నిశ్చయం ఉన్నప్పుడు, అతడు ఓటమిని చెవి చూపించే వాడిగా ఉన్నప్పుడు అతడు ఎంత నిర్భయంగా నడుస్తూ ఉంటాడు. కావున ఇక్కడ కూడా మాయ ఎంతగా ఎదుర్కొన్నా సరే మీరు శస్త్రధారులుగా ఉన్నప్పుడు మాయతో ఎప్పుడూ భయపడరు, కంగారు పడరు, ఓటమిని చెవి చూడరు. అనగా సదా విజయులుగా ఉంటారు. కావున సర్వశస్త్రాలు సదా స్థిరంగా ఉంటాయి. ఒక్కటి తగ్గినా కానీ ఓటమి జరగవచ్చు. ఆ శస్త్రములే శక్తులు. కావున సర్వశక్తుల రూపీ శస్త్రాలు సదా నిలిచి ఉంటున్నాయా? వాటిని జాగ్రత్త చేసుకోవడం మీకు వస్తుందా? పాండవుల యొక్క వీరత్వమును ఎత్తైన పెద్ద రూపంలో చూపించారు. అలాగే శక్తుల యొక్క వీరత్వాన్ని శస్త్రాలలో చూపించారు. ఆయుధాల ద్వారా, ఆయుధాలను ఉంచుకున్న దేవీల రూపంలో. పాండవులు సదా ప్రభువుకు తోడుగా ఉండేవారు మరియు తోడు ఉన్న కారణంగా విజయులయ్యారు. మీకు కూడా సదా బాబా యొక్క తోడు అనుభవం అవుతుంది. ఎప్పుడైతే తోడు యొక్క అనుభవం ఉంటుందో అప్పుడు బాబా యొక్క గుణాలు, బాబా యొక్క శక్తులు మీవి అవుతాయి. ఏ విధంగా బాబా ఆత్మీకంగా ఉన్నారో అలాగే తోడుగా ఉండేవారు కూడా ఆత్మీయతలో ఉంటారు. శరీరాన్ని చూస్తూ కూడా ఆత్మను చూస్తారు. ఇంకొక పార్టీ వారితో అమృత వేళ యొక్క అనుభవమును అందరూ చేస్తున్నారా? ఎవరికైనా ఇంట్లో ఉంటూనే లాటరీ లభించినా అతడు దానిని వదిలేస్తే అతన్నేమంటారు? అలాగే ఇక్కడ కూడా ఇంట్లోనే లాటరీ లభిస్తుంది. ఇంట్లో ఉంటూ తండ్రి దగ్గరకు వెళ్ళొచ్చు అమృతవేళ. ఇప్పుడు ఆ లాటరీని తీసుకోకపోతే ఈ రోజులను కూడా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఇవి ప్రాప్తి యొక్క రోజులు. కొద్ది సమయం తర్వాత ఇవే రోజుల పశ్చాత్తాపానికి చెందినవిగా అయిపోతాయి. కావున ఎంత కావాలి అనుకుంటే అంత ఇప్పుడే తీసుకోండి. స్పీడ్ పెంచండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు అన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఈరోజు అని కూడా కాదు, ఇప్పుడు అని భావించండి. దానిని తీవ్ర పురుషార్థము అని కూడా అంటారు. ఇంకొక గ్రూప్తో ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నారా? తయారవ్వడము అనగా అన్ని త్రాళ్ళు తెగిపోయి ఉండాలి. మరి అన్నీ తెగిపోయాయా? త్రాళ్ళన్నీ తెగిపోయి ఉంటే బంధనాలు, ఇంటికి వెళ్తారు. లేకపోతే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే సేవలో సమాప్తిని చేశారా? ఎప్పటి వరకు అయితే విశ్వానికి సందేశమునివ్వలేదు అప్పటి వరకు విశ్వ కళ్యాణకారులు అన్న పేరు ఎలా రాగలదు? లేకపోతే భారతం యొక్క కళ్యాణకారులే అవుతారు. ఇంకొక గ్రూపు వారితో ఏమి జరిగినా సరే శరీరం నుండి సహజంగా వెళ్ళిపోతాము అన్నంత అభ్యాసకులుగా అయ్యారా? ఈ అభ్యాసమును చేశారా? ఏ సంబంధము లేక సంస్కారము, యుద్ధం చేయకూడదు. అందరూ వెళ్ళవలసిందే. కానీ కొందరు సహజంగా వెళ్తారు, కొందరు యుద్ధం చేస్తూ చేస్తూ వెళ్తారు. వెళ్ళేందుకు తయారుగా ఉన్నారు, అది సరే. కానీ సహజంగా వెళ్ళేందుకు తయారుగా ఉన్నారా? డైరెక్ట్గా వెళ్తారా లేక వయా ధర్మరాజపురి నుండి వెళ్తారా? ధర్మరాజపురి కస్టమ్స్ పురి వంటిది. ఏదైనా మీతో పాటు ఉండిపోతే కస్టమ్స్లో ఆగవలసి ఉంటుంది. కావున వెళ్ళడంతో పాటు ఏర్పాట్లు కూడా కావాలి. కస్టమ్స్ క్లియర్గా ఉందా లేదా అని పరిశీలించాలి. ఏదైనా దాచిపెట్టుకున్నామా,
వికారాలు, లోపాలు, బలహీనతలు అని. పాస్పోర్ట్ మొదలైనవన్నీ పరిశీలించుకోండి. బ్యాగేజీని అంతటినీ పరిశీలించుకోండి. అచ్చా. ఓం శాంతి.